న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎకో పార్కులో నేడు ప్రారంభించారు. వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విజయేంద్ర బోయి, అదనపు కలెక్టర్లు జి వెంకటేశ్వర్లు, యాదయ్య, డిఎఫ్ఓ సత్యనారాయణలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ విజయేంద్ర బోయి మాట్లాడుతూ, రాష్ట్రంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడే ఈ వన మహోత్సవంలో అందరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. మానవాళికి ప్రాణవాయువునిచ్చే పచ్చదనాన్ని పెంచేందుకు అందరూ విధిగా కృషి చేయాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని మన వనపర్తి జిల్లాలో జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మన వనపర్తి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ మేఘారెడ్డి గారు, అదేవిధంగా జిల్లా అధికారులందరూ, మన డిఎఫ్ఓ గారు, అడిషనల్ కలెక్టర్స్, ఇతర జిల్లా అధికారులతో సహా ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. మనందరికీ కూడా తెలుసు, అంటే చెట్లు ఉంటేనే మనం ఉంటాం. వృక్షో రక్షతి రక్షిత అంటారు. మనం చెట్లని రక్షిస్తే చెట్లు మనల్ని రక్షిస్తాయని. తర్వాత మనం ట్రెడిషనల్గా చూస్తుంటే కూడా మనకి ముందు కంటే కూడా ఈ ఫారెస్ట్ ఏరియా అనేది తగ్గుతూ వస్తుంది. కాబట్టి మన ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఈ వన మహోత్సవాన్ని చేపట్టడం జరిగింది. మొత్తం ఏ ఒక్క ఇల్లు కూడా చెట్టు లేకుండా ఉండకూడదు, అదే విధంగా ఏ ఒక్క గ్రామం కూడా చెట్లు పెంచకుండా ఉండకూడదు అనే కాన్సెప్ట్తోనే మనం ముందుకెళ్తున్నాము. ఈవెన్ మన ఉపాధి హామీ పథకంలో కూడా మనం ప్రతి గ్రామంలో కూడా నర్సరీలు పెంచాము. వాటిని ఇప్పుడు అన్ని గ్రామాల్లో, మండలాల్లో కూడా ఈ వన మహోత్సవంలో భాగంగా మనం వాటి ప్లాంటేషన్ చేపడుతున్నాము. అదేవిధంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయం, ప్రతి స్కూలు, ప్రతి కాలేజు అన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ చెట్లు పాతడం అనేది చేయాలి. దాంతోపాటుగా ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, మన ఇంట్లో ఏ శుభకార్యమైనా, కొత్తగా పిల్లలు పుట్టినా, కొత్తగా పెళ్ళయి కోడళ్ళు మన ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఒకటి ఏక్ పేడ్ మాకే నామ్ అని కూడా ఒక కార్యక్రమం ఉంది. మన తల్లి పేరుతో ఒక చెట్లు నాటడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున చేపట్టాలి. వనపర్తి జిల్లాలో ఈ సంవత్సరం 15 లక్షల మొక్కలు నాటాలని చెప్పి మనం లక్ష్యంగా పెట్టుకున్నాము. ఆ లక్ష్యాన్ని తప్పనిసరిగా దాటే మనం ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తున్నాను. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. అందరికి నమస్కారం. ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో ఈ ఎకో పార్కులో ఈ వన మహోత్సవ కార్యక్రమం చేసుకున్నాం. దానిలో పాల్గొన్న ముఖ్య అతిథులుగా వచ్చిన జిల్లా కలెక్టర్ గారు, మామనార్ కలెక్టర్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు, విజయేంద్ర గారు, వాళ్ళు కూడా వచ్చిన్నారు. వాళ్ళతో పాటు అడిషనల్ కలెక్టర్ గారు, జేసీ గారు, ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మిగతా అన్ని స్కూల్స్ నుంచి వచ్చిన ఆ పిల్లలందరూ, వాళ్ళ టీం అందరూ, మిగతా అన్ని డిపార్ట్మెంట్లందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో వన మహోత్సవానికి సంబంధించి ఈ చాలా రోజుల నుంచి, చాలా ఏళ్ళ నుంచి వనపర్తి జిల్లాలో 33% ఉండాల్సిన ఫారెస్ట్ ఆల్మోస్ట్ 18 to 19% ఉంది. దానిలో భాగంగానే వనపర్తి జిల్లా ప్రజలకందరికీ, ఇక్కడ ఉన్న యువకులకందరికీ పత్రికాముఖంగా మీ అందరి ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎనీ అకేషన్, ఇంట్లో మన ఇంటికి ఒక కోడలు వస్తే ఒక 5 మొక్కలు, మన బిడ్డను వేరే వాళ్ళ ఇంటి కోడలకు పోతే అక్కడ ఒక 5 మొక్కలు, బర్త్డే రోజు ఒక 5 మొక్కలు, మన పొలాల దగ్గర ఒడ్ల మీద ఒక 5 మొక్కలు, ఇట్లా ఒక కాన్సెప్ట్ పెట్టుకుని మన జీవితంలో ఈ చెట్లు పెంచే కార్యక్రమం కూడా ఒకటి చేసుకుంటే మనం ఏది ఉన్నా లేకపోయినా జీవితంలో బతకగలం. గాలి అనేది చాలా అవసరం. కాబట్టి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వాలు ఈ చెట్లు పెంచే కార్యక్రమంలో, వన మహోత్సవ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని ఎవరికి వారు ఇంటి దగ్గర ఎంత ప్లేస్ ఉంటే అక్కడ, లేదంటే ఇంటి దగ్గర ప్లేస్ లేకపోతే ఆ పొలాల్లో, లేకపోతే ఆ పార్కులలో, ఎక్కడ ఇంట్రెస్ట్ ఉన్నా ఆ నిజ జీవితంలో సంవత్సరానికి కొన్ని చెట్లు పెంచాలని, దాంతో మీరందరూ సహకరించాలని అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.